చూస్తున్నాం హర్యానాలో హ్యాట్రిక్ దిశగా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం 49 స్థానాల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 34 స్థానాల్లోనే లీడ్లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. రెండు రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవని పరిస్థితి చూస్తూ ఉన్నాం. రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి. అయితే ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా హర్యానాలో హ్యాట్రిక్ దిశగా కాంగ్రెస్ ఉందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి ఒక హోరాహోరీ వాతావరణం, మార్నింగ్ దాదాపు 2-3 గంటలు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు దాదాపు గంటన్నర నుంచి బీజేపీ ఆధిక్యత కొనసాగుతున్నది. ఇప్పటికంతున్న సమాచారం ప్రకారం 34 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 49 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ హర్యానాలో ఆధిక్యంలో ఉంది. గెలుపు దిశగా ఇది వెళ్తున్న పరిస్థితి ఉంది హర్యానాలో హ్యాట్రిక్ దిశగా. డిబేట్లో మనతో పాటు కె రవికుమార్ గారు, ఎన్నికల విశ్లేషకులు, సెఫాలజిస్ట్ మనతో జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు నమస్కారం. నమస్తే అండి. రవికుమార్ గారు, మీరు ఎన్నికల సర్వేలు వీటి మీద మీకు పూర్తి అవగాహన ఉంది, ఎగ్జిట్ పోల్స్ లేదా ఒపీనియన్ పోల్స్ ఇవి. ఇవాళ ఇక్కడ మనం హర్యానా చూస్తే నిన్న వచ్చినటువంటి 7-8 ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఒపీనియన్ పోల్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అక్కడ. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో కొన్ని రకరకాల కార్యక్రమాలు. ఏ ఒక్కళ్ళు కూడా, ఇంక్లూడింగ్ మొన్న పార్లమెంట్లో చూసినా కూడా అక్కడ కాంగ్రెస్ పుంజుకుంటుంది. పార్లమెంట్ వరకు జాతీయ స్థాయి ఎన్నిక కాబట్టి మోడీ గారి కోసం 5 పార్లమెంటు స్థానాలు వచ్చినాయని చెప్పి అనుకున్నారు. అసెంబ్లీ అయితే 200% కాంగ్రెసే గెలుస్తుందన్న పరిస్థితి. ఇవాళ మరి ఇది ఎన్నికల ఫలితాలు ఆగినియా? కాంగ్రెస్ ఇప్పుడే జాతీయ స్థాయిలో ఆరోపణ చేసింది, గత 2 గంటల నుంచి అప్డేట్ కావట్లేదు, ఇక్కడ ఏదో అధికారుల మీద ఒత్తిడి చేస్తుంది బీజేపీ అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. నిజమా కాదు పక్క పెడదాం. బట్ ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా ఫలితాలు ఈ రకంగా ఉంటాయా? ఉదయం మళ్ళా ఎగ్జిట్ పోల్స్కి అనుకూలంగానే 10 దాకా నడిచింది రవికుమార్ గారు, మీరు కూడా చూసే ఉంటారు. ఆ తర్వాత ట్రెండ్ మారింది, ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒక్క విషయం మనం అందరం గమనించాలండి. ఇప్పుడు 10 ఏళ్ళు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి న్యాచురల్